నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం చొప్పదండి మండలం రాగంపేట రేవెల్లే పెద్ద చెరువులో నుండి కరెంటు మోటార్లు తీసివేయాలని కోరుతూ రాగంపేట రేవెల్లే చిట్యాలపల్లె గ్రామాల రైతులు మరియు మత్స్యకారులు చొప్పదండిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. నినాదాలతో ఆందోళన చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ బయటకు రావాలని కోరడంతో సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ కార్యాలయం బయటకు రావడంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ యొక్క కార్యక్రమంలో 3 గ్రామాలకు చెందిన రైతులు మామిడి రాజేశం, బాసరవేణి లక్ష్మీరాజం, భీమయ్య, కొమరయ్య, రాజయ్య, ఎల్లయ్య, స్వామి, మల్లయ్య, ప్రశాంత్ తదితరులు సుమారు 300కు పైగా రైతులు పాల్గొన్నారు. పెద్ద చెరువు 3 ఉన్నది. రాగంపేట, రేవెల్లె, చిటాలపల్లి 3 గాయకట్టు సార్. 518 ఎకరాల విస్తీర్ణం మారాలి మా పార్కం. అయితే వీళ్ళు ఏం చేశారు, ఏది ఈ మన మోటార్లు వేసుకొని తరలించారు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడ పార్కాలు వాడకుండా మొత్తం అక్కడికి మా ఇక్కడ వాటర్ మొత్తం అక్కడికి తరలిస్తారు సార్. మాకు దయచేసి మాకు న్యాయం జరగాలి. ఆ మోటార్లు తీసేయాలి సార్. మాకు అప్పుడైతే మాకు వర్షం ముత్తరాజి సంఘం చెరువు పెద్ద చెరువు రేవేల చెరువు చిటాలపల్లి 580 ఎకరాల పొలం బారేది. విత్తనం బారేది అయితే వెంకర్రాపల్లె దేశీయపాటోళ్ళు నీళ్లు మొత్తం అటు కొడతారు. చెర్లకు మోటార్లు వేసి అటు కొడుతారు. మా చెరువు ఎండిపోతుంది. కింద పార్కం లేదు. పార్కం నీళ్ళు వస్తలేవు. మాకు చెరువు మళ్ళా పోతే కినాలు నీళ్లు రావు. ఆ చెర్లకు కినాలు నీళ్లు రావు. ఆన కొడితేనే చెరువు ఎండుతుంది. 518 ఎకరాలు పార్కం బారేది. 30 మోటార్ పెట్టి పెద్ద కినాలు మన చిన్న కినాలు కదా పోయినట్టు పోతున్నాయి నీళ్లు. మా చెరువు ఎండిపోతుంది. రాగంపేట మాది మినీ ట్యాంక్. రేవెల్లె చెరువు రాగంపేట చెరువు ఉన్నాయి సార్. అది మాకు రేవెల్లె రాగంపేట చెరువు పెద్ద చెరువు. దాని కింద ఆయకట్టు దాదాపు 518 ఎకరాల ఆయకట్టు. దాని కింద పార్కం అనేది అది ఏం చేస్తుంది సార్. ఇది రేవెల్లె చిటాలపల్లి రాగంపేటకు 518 ఎకరాల పార్కం మారాలి. ఏం చేస్తున్నారు అంటే వెంకట్రాపల్లి దేశీయపేట వాళ్ళు కలిసి అటు పైప్ లైన్ దాదాపు ఒక 25 నుంచి 30 మోటార్లు వేసి 10 HP మోటార్లు వేసి నీళ్లు తరలిస్తారు. మాకేమో వాయకట్టుకు పార్కానికి పారతలేదు. మాకు వెంటనే దాన్ని తొలగించాలి. ఏది మోటార్లు తొలగించాలి. మాకు అదే న్యాయం జరగాలి సార్. మా చెరువు కింద 518 ఎకరాలు పార్కం మారాలి. సుమారు దాదాపు ఇప్పుడు 500 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేము తహసీల్దార్ని కలిసినాం. మాకు పర్మిషన్ మాట్లాడుతున్నాడు సార్తో మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డిసిజన్ చెప్పాను సార్. అది రాగంపేట. మాకు ఒక రేవెల్లే రాగంపేట ఒక పెద్ద చెరువు ఉన్నది. దానికి వర్షానికి నీళ్లు నీడడం తప్ప మాకు ఏ రకంగా దానికి నీళ్లు రావు. అందులో దాని కింద విస్తీర్ణము 518 ఎకరాల కింద విస్తీర్ణం ఉంటే ఆ విస్తీర్ణానికి సరిపడా నీళ్లు మాకు లేక పైనుంచి వచ్చే వరదలతోటి కింది పార్కాలు వారుతాయి. అందుకోసం మీద అది దేశపాట కుర్రపల్లె వెంకట్రాపల్లె వాళ్ళు 30-35 నుంచి మోటార్ వేసి 10 HP 7.5 మోటార్లు వేసి పైకి నీళ్లు తీసుకుపోతుర్రు. అందువలన మాకు నీళ్లు సరిపోవడం లేదు. ఇక్కడ గొర్రెలకు, మేకలకు, ఆవులకు, పశువులకు ఇవన్నిటికి నీళ్లు సరిపడంత మాకు ఇక్కడ నీళ్లు ఉండకుండా వాళ్ళు పైకి తీసుకెళ్తారు. మళ్ళీ కింద ఆయకట్టు కూడా
నీళ్లు పారడానికి సరిపోతలేవు. అందుకోసం మేము మాకు న్యాయం జరగాలని ఈ ఎంఆర్ఓ సార్ దగ్గరికి మేము నాట్లేసుకున్నాం. రాగంపేటకు చిట్టాలపల్లికి ఆయకట్టుకు నీరు సరిపోక మాకు న్యాయం జరగాలని ఇక్కడి వరకు వచ్చాం. మాది కరీంనగర్ డిస్టిక్ చొప్పాని మండలం రాంపేట గ్రామస్తులం మరియు రేవేలే చిట్టాలపల్లి దేశపేట గ్రామస్తులం అందరం మేము రైతులు అందరం ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ గారు వచ్చిన విషయం ఏంటంటే మా రాగంపేట ఊర పెద్ద చెరువు మెయిన్ ట్యాంక్ బండు అందులో 30 మోటార్లు అదనంగా వేసి అక్రమంగా మోటార్లు వేసి నీళ్లు పైకి పంపిస్తారు. వెంకటరపల్లి శివారు లక్ష్మీపూర్ శివార్లకు పంపిస్తారు. ఆ నీటి చౌర్యం జరుగుతుంది. కింద ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతుంది. అలాగే 500 కుటుంబాల మత్స్యశాఖ కుటుంబాలకు కూడా అన్యాయం జరుగుతుంది. చేపలు వెరక ఆ చేపలు కూడా ఇచ్చింది గవర్నమెంట్ 2 లక్షల చేప పిల్లలు ఇచ్చి ఆ చేప పిల్లలు వెరగకుండా అవి చచ్చిపోతున్నాయి. వాటర్ సోర్స్ ఉండి మా నీళ్లు చౌర్యం జరుగుతుంది కాక మేము అందరం రైతులతో కలిసికట్టుగా వచ్చి మేము ఎంఆర్ఓ గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది. మాది ఒకటే, ఆ రైతులు ఎవరైతే 30 మోటార్లు వేసిన రైతులు వాళ్ళ శాంక్షన్ ఏ సర్వే నంబర్లు ఉందో ఆ సర్వే నంబర్ను గుర్తించి స్థానిక ఏఈ గారు కానీ డిఈ గారు కానీ కరెంటుకు సంబంధించిన అధికారులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సార్ ఏఈ గారు కరెంట్ ఏఈ గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ల్యాండ్ ఆ సర్వే నంబర్ ఎక్కడుందో ఆ శాంక్షన్ ఎక్కడి నుంచి ఇచ్చిరో ఆ శాంక్షన్ ప్రకారం మీరు ఆ మోటార్లు ఇవ్వాలి. మాకు చెరువు శిఖంలో శాంక్షన్ ఇవ్వరాదు, చెరువు శిఖం నుండి నీటిని తరలించరాదు. మీరు గతంలో వరంగల్ డిస్టిక్ రామప్ప చెరువులో ఎలాంటి సంఘటన జరిగిందో అది చేయరని చెప్తున్నా. ప్రస్తుతానికైతే 10 ఏళ్ల కింద రామప్ప చెరువులో అదనంగా వెళ్తే మొత్తం కేసు అయింది మోటార్లు వేసిన కదా. ఆ చర్య తీసుకోకు, కేసు చేయమని అంటాం. మోటార్లు విషయంగా సంతోషపడతాం. దీనివల్ల మేము రేవేలే చిటారపల్లి రాజంపేట రైతులు అన్యాయం గురవుతున్నాం. అదే కాకుండా గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ ఎండాకాలం నీళ్ళు లేకుండా పోతున్నాయి. మత్స్యశాఖ కార్మికులకు చేప పిల్లలు గవర్నమెంట్ ఇచ్చిన పిల్లలు చచ్చిపోతున్నాయి. అవి ఎదుగై నీరు ఉన్నట్టుంటేనే ఎదుగుతాయి. దయచేసి మేము ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ దయచేసి మా పక్షాన మా రైతుల పక్షాన మా మత్స్య కార్మికుల పక్షాన మీరు ఉండి మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. తహసీల్దార్కి విజ్ఞప్తి చేసినాం సార్. తహసీల్ గారు మాకు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడే హామీ మాట తీసుకొని మేము బయటకు వెళ్ళాం. మాకు 2 days టైం ఇస్తాడు. ఆ టైం ప్రకారం మేము ఆగుతాం సార్. ఆగి తర్వాత మా రైతులం మా మత్స్య కార్మికులం మేము ఏం నిర్ణయం తీసుకున్నా అప్పటికి కూడా మేము ఎస్ఐ గారికి సిఐ గారికి ఒక లెటర్ ఇచ్చి తద్వారా ఏ చర్య తీసుకోవాలని మేము ఆలోచిస్తాం సార్. కానీ ఇప్పుడు మాత్రం మేము ఎంఆర్ఓ గారు వినతి పత్రం ఇచ్చినా ఎంఆర్ఓ గారి మాట ఇంకెళ్ళి మేము వెనుదిరిగిపోతున్నాం సార్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.